రాష్ట్ర అధ్యక్షులు రంగన్న గారు, కార్యదర్శి శివయ్య గారు, కోశాధికారి శోభన్ బాబు గారు, అదేవిధంగా సురేష్ గారు, నారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలారా, సోదరమల్లారా, నేను ఈరోజు కార్యక్రమాలు 2 గంటలు ఆలస్యంగా అవుతున్నా. ఇంకా నాకు 5-6 కార్యక్రమాలు ఉన్నాయి. పత్రికా విలేకరుల సమావేశం ఉంది. ఈ లోపల మరొక సమావేశము సుందర విజ్ఞాన కేంద్రంలో ఉంది. నేను చాలాసేపు ఉందామని అనుకున్నాను, కానీ ఈరోజు ఒత్తిడి కారణంగా ఇట్లనే సమావేశానికి వెళ్ళగానే వాళ్ళందరూ మాట్లాడినాక నాకు అవకాశం వస్తుంది. మా ఇందాక మీరు మాట్లాడరు సార్ అంటారు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. నాకు ఇంకా చాలా వెళ్ళాల్సి ఉంది. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా ఒక సంఘంగా ఏర్పడి హక్కుల కోసం రంగన్న గారి నేతృత్వంలో మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మద్దతు ప్రకటిస్తున్నాను. పట్టువదని విక్రమార్కుల్లా రంగన్న గారు చాలా సంవత్సరాల నుంచి నేను కలిసినప్పుడల్లా ఒక 10 నిమిషాలు వదలడు. అన్ని సమస్యలు చెప్పి వినాలి సార్ అంటాడు, వినిపించి చెప్తుంటాడు. నేను గతంలో ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడాను. మరొకసారి నేను, ఎందుకంటే ఒక న్యాయబద్ధమైనటువంటి కోరిక, మనకు ఏ కేటగిరీకి వస్తాము, ఎస్సీకి వస్తామా, ఎస్టీకి వస్తామా, బీసీకి వస్తామా, లేకపోతే ఉన్నత కులాలకు వస్తామా, ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ మనం సిటిజన్, మనకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఓటర్ లిస్టులో పేరు ఉంది, భారత పౌరులము, తెలంగాణకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలలో జీవనం కొనసాగిస్తున్నటువంటి మనకు ఏ కేటగిరీలో మరి చెప్పాలి. ఏది రాకపోతే ఎట్లా వదిలేస్తారు? కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క బ్యూరోక్రసీ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగా మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికే సంచార జాతులకు సంబంధించినటువంటి సమస్యలపైన నేను ముఖ్యమంత్రితో పోరాటం చేస్తున్నాను. పార్లమెంటులో బాలకృష్ణదే కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా మేము ఫైట్ చేస్తున్నాము. బీజేపీలో కూడా ఒక ప్రత్యేక విభాగం సంచార జాతులకు సంబంధించినటువంటి కమిటీ వేసిన పోరాటం చేస్తున్నాను. వాళ్ళకు కూడా న్యాయబద్ధమైనటువంటి సామాజిక న్యాయం జరగాలనేటువంటి దృక్పథంతో ఇప్పటికే ముందుకెళ్తా ఉన్నాము. రానున్న రోజుల్లో మన యొక్క మదారి కుర్వకు సంబంధించినటువంటి ఈ సమస్య ఏదైతుందో, మనకు ఎస్సీ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, మనకు ఎస్సీ కేటగిరీ కింద గుర్తింపు పొందే విషయంలో కానీ ఖచ్చితంగా న్యాయం జరిగే విషయంలో ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఏబిసిడి వర్గీకరణ విషయంలో కూడా నేను అన్ని రాజకీయ పార్టీల్లో ముందుండి మరి పోరాటం చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మరి మదారికి సంబంధించినటువంటి కుర్వ సంఘం సంబంధించి ఏదైతే ఉన్నదో మనకు న్యాయం జరిగేంత వరకు మనందరం కూడా ఐక్యమత్యంతో పోరాటం చేయాలి. ఎందుకంటే ఈరోజు మాదిగలు తీసుకున్నట్లయితే ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఒక్కొక్కసారి వినదు. అందులో మనం చూస్తే మనం చాలా చిన్న సంఖ్య. ఈరోజు రాజకీయ పార్టీలు సామాజికమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేయడం లేదు. వాళ్ళు ఎంతసేపు మాకు ఎన్నోట్లు ఉన్నాయి, మనకు ఎన్నోట్లు వస్తాయి, మనం ఏం చేస్తే ఏం లాభం, అదే ఆలోచన చేస్తారు.